కోవూరు నియోజకవర్గంలోని రైతులు సాగునీటి వ్యవస్థల్లో కీలకంగా పనిచేస్తున్న లస్కర్లు, అలాగే నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ గృహాల సమస్యలను కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాల శాసనసభ సమావేశాల్లో గురువారం సభలో మాట్లాడిన ఎమ్మెల్యే ఎల్నినో ప్రభావం నేపథ్యంలో డెల్టా ప్రాంత రైతులకు సాగునీరు అందించడంలో లస్కర్లకు ఎదురవుతున్న జీతాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో గత ప్రభుత్వం నిర్మించిన నిరుపయోగంగా వదిలేసిన సుమారు 400 ఇళ్లను అవసరమైన చర్యలు తీసుకుని పేద నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో రైతులు పలు సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లస్కర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. లస్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గతంలో కూడా శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుతం వారికి జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ అంశాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ప్రత్యేకంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి పన్నులు కూడా పెండింగ్లో ఉన్నాయని, కనీసం వాటిని వసూలు చేయడం ద్వారా ఆయన లస్కర్ల జీతాల సమస్యలు పరిష్కరించే మార్గాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. డెల్టా ఏరియా అధ్యక్ష సుమారు 1,00,000 ఎకరాల దాకా పైరు వరి నాటున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అధ్యక్ష. ఆల్రెడీ మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించే ఎంతో ముఖ్యమైన లష్కర్లకి మనం జీతాలు అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం అధ్యక్ష. మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారిని వాళ్ళకి సరైన కాలంలో జీతాలు అందిస్తే, ఎందుకంటే చాలా వాటర్ ట్యాక్స్ అంతా పెండింగ్ ఉంది అధ్యక్ష. అధికారుల్ని కనీసం అది కలెక్ట్ చేసి అయినా కానీ లష్కర్ల జీతాల గురించి ఒకసారి ఆలోచించాలి. ఈ టైంలో ఈ ఎల్నినో ప్రభావం టైంలో లష్కర్లు లేకపోతే చివరి ఆయకట్టు వరకు డెల్టా ఏరియా అయిన కోవూరు ప్రాంతంలో లాంటి ప్రాంతాల్లో రైతులకి నీళ్లు అందించాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. దయచేసి లష్కర్లకి జీతాలు అందించే విధంగా చూడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకో చిన్న విషయం అధ్యక్ష, మనం ఇప్పుడు ఇల్లు తిరుగుతూ ఉంటే ఈ 25 రోజుల నుంచి అధ్యక్ష ప్రతి ఒక్కరూ మనం అందించిన పథకాలతో సంతోషంగానే ఉన్నారు, కానీ ఇళ్ల సమస్య చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. అది కూడా గత ప్రభుత్వంలో ఒక దగ్గర మా ఏరియాలోనే బుచ్చిరెడ్డిపాలెంలో 400 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అందులో ఒకే ఒక్క ఫ్యామిలీ కాపురం ఉంటుంది అధ్యక్ష. 399 ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఏదైనా ప్రభుత్వం తరఫున కొత్త జీవో తీసుకొని వచ్చి అవసరం లేని అలా పడిపోయి ఉన్న ఆ ఇళ్లని తిరిగి ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేక అవస్థపడుతున్నారో వాళ్ళకి ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ స్థలం కొనేటప్పుడు గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగింది అధ్యక్ష. దాన్ని కట్టేటప్పుడు సగం కట్టి వదిలేసిన కాంట్రాక్టర్లతో అవినీతి జరిగింది అధ్యక్ష. లెవెల్ చేయడానికి అవినీతి జరిగింది, కానీ ఆ ఇళ్లన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మన గృహ నిర్మాణ శాఖ మాతలకు కూడా కోరుకుంటున్నాను, దయచేసి ఏదో ఒక జీవో తీసుకొని వచ్చి పేదవాడి ఇంటి కళని నెరవేర్చాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. లష్కర్ సమస్య ప్రతి చోట ఉందండి, మా దగ్గర కూడా ఉంది. అది మేము కూడా మంత్రి గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకొస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.